హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ మట్టి కుండలో ప్రిపేర్ చేద్దాం. ఇందుకోసం చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలన్నమాట. అంటే బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీస్, అలాగే ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర వేసి మంచిగా మసాజ్ చేసుకోవాలి చికెన్కి. అంటే మసాలాస్ అన్నీ పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది గట్టిగా పడుతుంది చికెన్కి. ఇప్పుడు ఇందులో పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత నిమ్మకాయ రసాన్ని కూడా పిండి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో గీని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని దీన్ని 1 అవర్ టు 1.5 అవర్ బాగా మ్యారినేట్ చేయాలి. బయట అయినా ఫ్రిడ్జ్లో అయినా పెట్టి మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇది బాగా మ్యారినేట్ అయితే బాగా పీసులు అనేవి చాలా మెత్తగా ఉడుకుతాయి. ఇది మ్యారినేట్ అయ్యే టైంలో మనం బాయిల్ చేసుకున్న వాటర్లో ఉప్పు, మసాలా సామాన్లు అలాగ మొత్తం వేసి 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసి 70% కుక్ చేసుకోవాలి. 70% కుక్ అయిన రైస్ని ఒక లేయర్గా వేయాలన్నమాట మ్యారినేట్ అయిన చికెన్ మీద. తర్వాత దీని మీదే ఫ్రైడ్ ఆనియన్ అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ని ఫ్రై చేసే ఆయిల్ని తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద. అలాగే ఇంకా 90% కుక్ అయిన రైస్ని కూడా వేసుకోవాలి. కొద్దిసేపు అయితే 90% కుక్ అవుతుంది. ఆ రైస్ని కూడా యాడ్ చేసి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్ అలాగే కొత్తిమీర అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు 95% కుక్ అయిన రైస్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని మొత్తం ఇంకా లాస్ట్ ప్రాసెస్ అనమాట. సేమ్ రిపీట్ చేసి ఫ్రైడ్ ఆనియన్ అలాగే కొత్తిమీర, నెయ్యి మొత్తం వేసుకొని పైన గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫుడ్ కలర్స్ అదే నేను యాడ్ చేయట్లేదు. దీన్ని దమ్ పెట్టుకొని ఒక 25 మినిట్స్ కుక్ చేసుకుంటే బ్యూటిఫుల్గా అసలు స్మెల్ అసలు అదిరిపోతుంది. అసలు చెప్పక్కర్లేదు, అంత బాగా వచ్చిందనమాట. కుండలో వండడం వల్ల దీని టేస్ట్ అనేది డబుల్ అయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కొత్తగా ఉందన్నమాట, టేస్ట్ చాలా బాగుంది.